అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పీజీ సెట్ 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకు ఏప్రిల్ 2 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే అయింది. సో, మరి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఫిలప్ చేయాలనేది ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఈ 4 స్టెప్‌లు కూడా మీరు క్లియర్‌గా ఫిలప్ చేసిన తర్వాతే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టు అని అర్థం. సో, ఫస్ట్ స్టెప్ 1 గాని చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్. అంటే మీరు ఫస్ట్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫీజ్ పేమెంట్. అంటే ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 4 అయితే ప్రింట్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అని ఈ విధంగా మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ మనం స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేద్దాము. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఫీజ్ పేమెంట్ ఏపీ పీజీ సెట్ 2025 అని ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ అని కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సిందంటే ఏముండదు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, అంటే మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబరు సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా అని అడిగారు. సెల్ఫ్ అయితే అంటే ఓన్ మీదే అయితే సెల్ఫ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదు ఫాదర్దా, మదర్దా అయితే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అన్నారు. ఉంటే ఇది మెన్షన్ చేయండి, నెసెసిటీ అయితే ఉండదన్నమాట. సో, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా మీరు ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ కేటగిరీ అన్నారు చూడండి, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడిగారు. మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రమే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అదర్వైజ్ ఇక్కడ ఆప్షన్ అనేది తీసుకోవాల్సినటువంటి పని అయితే లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ అనే చోట ఎదురుగా సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంఎస్సి, ఎంఏ ఈ విధంగా మీరు ఏదైతే పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఓపెన్ అయితే అవుతాయి. సో, మీరు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏ దానికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా మీరు ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఫీజ్ అనేది సపరేట్‌గా పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ మాత్రం ఒకటే అన్నమాట. సో, ఈ విధంగా మీరు సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫీజ్ అనేది మీరు ఏ విధంగా మీరు పే చేస్తారనే ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. సో, ఆ విధంగా ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు చూజ్ పేమెంట్ మెథడ్ అని ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్డ్ నేమ్ అని అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద కార్డ్, సివివి నంబర్, ఎక్స్పైరీ డేట్, ఇయర్ అవన్నీ మీరు క్లియర్‌గా ఎంటర్ చేసి నెక్స్ట్ పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యువర్ పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ అని ఈ విధంగా కనిపిస్తే మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయింది అని అర్థం. సో, దానికి సంబంధించి పేమెంట్ ఐడి అనేది మీకు జనరేట్ అవుతుంది. మీ నేమ్ కనిపిస్తుంది, మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది, మొబైల్ నెంబరు, టోటల్ అమౌంట్ ఎంత కట్ అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా పేమెంట్‌ని మీరు సక్సెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హోమ్ స్క్రీన్‌లో ఉన్నటువంటి స్టెప్ 2 ఆప్షన్ ఏదైతే ఉందో నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్‌లో మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది చూపిస్తుంది. స్టేటస్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సక్సెస్ అయినట్టయితే మీరు స్టెప్ 3 ఫిల్ ద అప్లికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఈ విధంగా క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్క్రీన్ మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ పీజీ సెట్ 2025 అని కనిపిస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క పేమెంట్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. సో, మీ యొక్క పేమెంట్ ఐడిని ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ స్క్రీన్‌లో మీ యొక్క పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ డీటెయిల్స్, మీరు ఏ సబ్జెక్ట్స్‌కి అప్లై చేయబోతున్నారో ఆ సబ్జెక్ట్స్ కూడా మీకు కనిపిస్తాయి. సబ్జెక్ట్ కోడ్ కావచ్చు, సబ్జెక్ట్ నేమ్ కూడా కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ చోట మీ యొక్క నేమ్ కనిపిస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరేమి ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి పని ఉండదు. అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేమ్ అనేది ఉంది కదా, అవి రెండు కూడా మీరు
ఇక్కడ క్లియర్‌గా ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ జెండర్ అనే చోట మీరు మెయిలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండరా అనే ఆప్షన్ 3 ఇచ్చారు. కాబట్టి మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయండి. అలాగే లెఫ్ట్ సైడ్ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు. రేషన్ కార్డ్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. వాటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సినటువంటి పని అయితే లేదు. నెక్స్ట్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ది పేరెంట్ అన్నారు. సో ఇక్కడ బిలో 1,00,000, అబోవ్ 1,00,000 అండ్ బిలో 2.5 లాక్స్, అబోవ్ 2.5 లాక్స్ అండ్ బిలో 8 లాక్స్ అన్నారు. నెక్స్ట్ అలాగే అబోవ్ 9 లాక్స్ అని అడిగారు కదా. సో ఇక్కడ మనకు స్కాలర్‌షిప్స్ రావాలన్నా, రీయింబర్స్‌మెంట్ మనకు అందాలన్నా కూడా మన యొక్క ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ లోపలే ఉండాలి కాబట్టి, సో మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఎంతైతే ఉంటుందో ఆ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అని మెన్షన్ చేశారు కదా. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్న వెంటనే ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, వ్యాలిడిటీ డేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎంత ఉంది, అలాగే టోటల్ ఇన్‌కమ్ ఎంత మీది అనేది కూడా షో అయితే అవుతుంది ఈ విధంగా. ఇవన్నీ మీవా కాదా అనేది చెక్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకున్నట్టయితే నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ యెస్ ఆర్ నో అని ఉంది కదా. సో యెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్‌లో ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ అని మెన్షన్ చేశారు కదా. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి. అక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే ఆప్షన్ ఇక్కడ చూపిస్తది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏ విధంగా ఓపెన్ అయితే అయ్యాయో క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అదే విధంగా ఓపెన్ అయితే అవుతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటూ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ కూడా క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ ఆ 3 మీకు ఓపెన్ అయితే అవుతాయి. చూసుకోండి అన్నీ మీకు కరెక్ట్‌గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ యెస్ ఆర్ నో అని ఉంది కదా. సో యెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని మెన్షన్ చేశారు కదా. సో మీకు ఎన్‌సీసీ గానీ, సీఏపీ గానీ, స్పోర్ట్స్ గేమ్స్ గానీ, నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గానీ ఉన్నట్టయితే జస్ట్ క్లిక్ అయితే చేయండి. దాని నంబర్ అయితే ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. సో పీహెచ్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఆప్షన్‌లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఏదైతే మెన్షన్ చేశారో దానికి మీకు ఏదైనా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అని మెన్షన్ చేశారు కదా. హిందూస్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ మైనారిటీ కిందే రావడం జరుగుతుంది. ఇంకా మిగతా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మైనారిటీ కింద అయితే రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్లో మీరు హౌస్ నంబర్, విలేజ్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, నెక్స్ట్ టెలిఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా క్లియర్‌గా మీ యొక్క ఆధార్ కార్డులో ఉంటాయి కదా. ఆ అడ్రస్ అంతా మీరు ఫిల్ చేయండి. సో ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. రెడ్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి. మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని. సో అక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు ప్రెజెంట్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అదే మనకు పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ అయితే అయిపోతుంది. పర్మనెంట్ అడ్రస్ గానీ మీకు చేంజ్‌గా ఉన్నట్టయితే సేమ్ హౌస్ నంబర్, విలేజ్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నారు. సో ఇక్కడ డిగ్రీ అనేది చూపిస్తూ ఉంటుంది మీకు. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది నేమ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు బీఏనా, బీకామా, బీఎస్సీనా ఏది చదువుతున్నారో ఆ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు బీఎస్సీలో అయితే ఎంపీసీ చదివి ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని నెక్స్ట్ ఆప్షన్‌లో గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ సబ్జెక్ట్ 1, గ్రూప్ సబ్జెక్ట్ 2, గ్రూప్ సబ్జెక్ట్ 3 ఏవైతే ఉన్నాయో అక్కడ మీ యొక్క సబ్జెక్ట్‌ని మీరు మెన్షన్ అయితే చేయండి. ఆఫ్ ద యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చదివారంటే మీ కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుందో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ మీ కాలేజ్ నేమ్, నెక్స్ట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మీరు ఏ మీడియంలో చదివారు, నెక్స్ట్ అంతేకాకుండా సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, అది మరీ ముఖ్యంగా మీ యొక్క ఈ పర్సెంటేజ్ అనేది అడిగారు. పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు జీపీఏ ఉన్నట్టయితే ఆ జీపీఏ ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని మీ జీపీఏ ఎంతైతే ఉంటుందో లేదా పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో మీ యొక్క మార్క్స్‌ని అక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్‌లో ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎస్ఎస్‌సి క్యాండిడేట్ డీటెయిల్స్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఎస్ఎస్‌సి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి రావు. కరెక్ట్‌గా ఇచ్చుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ నేమ్, డిస్ట్రిక్ట్ అవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మీవైనట్టయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేయండి.
ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ 10+2 అని ఉంది కదా. సో ఇంటర్మీడియేట్ కూడా సేమేనండి. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ లేకపోతే ఈ అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు వదిలేయచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ 9వ క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్టిక్లో ఉంది, మీ స్కూల్ నేమ్ ఏంటి, మీ కాలేజ్ నేమ్ ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి చూడండి క్లియర్గా. సో నెక్స్ట్ ఆప్షన్లో మీ యొక్క లోకల్ ఏరియా అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క యూనివర్సిటీ, లోకల్ యూనివర్సిటీ నేమ్ అనేది కనిపిస్తుంటుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అన్నారు కదా, ఆ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీలో ఇంకో డిస్టిక్, మూడో ప్రియారిటీలో ఇంకో డిస్టిక్, నాలుగో ప్రియారిటీలో ఇంకో డిస్టిక్, ఇలా మనము 6 డిస్టిక్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఎగ్జామ్ ఎక్కడైనా రాయొచ్చు అనమాట. రైట్ సైడ్లో ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో 50 KB కన్నా లోపలే ఉండేటట్టు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయండి. సిగ్నేచర్ కూడా 30 KB లోపలే ఉండేటట్టు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ రూపంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మీ యొక్క డేటా అంతా క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా రాంగ్ డేటా కానీ మీరు ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్లో చూడండి మాడిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా మాడిఫై చేయాలనుకున్నా ఇప్పుడే మాడిఫై కూడా చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే యువర్ ఏపీపీజీ సెట్ 2025 అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్ అని మీ యొక్క అప్లికేషన్ నంబర్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ నంబర్ని సేవ్ చేసుకోండి. లేదన్నా ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది కదా, మనము ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళి స్టెప్ 4 ఆప్షన్ ఏదైతే ఉందో ప్రింట్ అప్లికేషన్, అక్కడ నుంచి కూడా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకుందాం. లేదంటే ఇక్కడే మీరు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, సో ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే వచ్చిందో ఆ నంబర్ అనమాట. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ అనేది చూసుకోవచ్చు. ఏపీపీజీ సెట్ 2025 అంటూ ఈ విధంగా మీరు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏపీపీజీ సెట్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ని స్టెప్ బై స్టెప్ ఫిల్అప్ చేసే ప్రాసెస్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.